కొన్నింటి ఈ బైబిల్ స్టడీ అంతా కూడా నామమాత్రముగా జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 16వ కీర్తన కొరకు దేవుని నామాన్ని మహిమపడదాం. యెహోవా నామమును గావించండి, తన మహాదయను గణించండి. యెహోవా నామమును గావించెను, తన మహాదయను గణించెను. యెహోవా నామమును గావించెను, తన మహాదయను గణించెను. ఆహార్నిశలాది నహీనుడగున దుహాయినే ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నామమును గావించెను, తన మహాదయను గణించెను. పిశాచి గడని పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు విశేషవాత్పల నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నామమును గావించెను, తన మహాదయను మదాబలము నామది తన ప్రదీప్తవాక్యం కుశాది. ఏ జనన్నిటి గురించి పాపపు మొదలు నరికి దరికి చేర్చెను. యెహోవా నామమును తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమిద దించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీయన్నడు గణల్విన ప్రేమ నాకు చూపెను. యెహోవా నామమును గావించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై గిలాగినను సుఖ కళావలు మనసులో నిలిపెను. యెహోవా నామమును గావించెను, తన మహాదయను అగణ్య పాపియని త్రోయగా నన్ను గూర్చి తన సుతుని రాచగా తెగించి మృతికు పగించి పాపపు దిగుల్ సొగసుగా నన్ను యెహోవా నామమును గావించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహార్నిశలాది నహీనుడగున దుహాయినేడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నామమును గావించెను, తన మహాదయను నన్ను గణించెను. పరిశుద్ధ అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం
14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకున్న లేఖన భాగం అందరము కలిసి చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణ యందు పూర్ణులకు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వినికిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుగా, స్తుతుల సింహాసనశీలుడా, స్తోత్రములు, కృతజ్ఞతలు. సమయంలో ఈ పరిశుద్ధ మందిరములో కొద్ది నిమిషాలు జీవము కలిగిన దేవుడు అయినటువంటి మీ మాటలను ప్రభావ వినటానికి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ నిష్ప్రయోజకుడైన నీ దాసునైనటువంటి నన్ను మీరు మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామములో నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాత్మను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క మందిరములో ఈ రీతిగా సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఉన్నతమైనటువంటి మాటలు ధ్యానము చేయటానికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి ఈ అవకాశాన్ని బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గత వారం కాకుండా అంతకు ముందు వారం పౌలు మాదిరి కలిగినటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయో మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. పౌలు ఈ పత్రికలో ప్రాముఖ్యంగా 2 ప్రార్థనలు చేశాడు. మొదటి అధ్యాయము 15 నుంచి 23 వచనాల్లో ఆయన ప్రార్థన ఏమిటంటే, మన మనోనేత్రములు వెలిగించబడాలని దాని యొక్క ప్రాధాన్యతను గురించి వివరించారు. 2వ ప్రార్థన ఈ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఆయన ప్రార్థన ఏమిటంటే, మనము పరిపూర్ణులగునట్లు ఆయన ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2 ప్రార్థనలే కాకుండా ఆయన శరసాల్లో ఉండి ప్రార్థించినటువంటి సంఘటనలు కూడా గత వారం కంటే ముందు వారము మనము ధ్యానం చేశాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో, అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల్లో ఆయన ప్రార్థించిన విధానాన్ని మనము చూస్తాం.
అయితే ఆయన ప్రార్థన ఎప్పుడు విశ్వాసులకు, అంటే సంఘములో ఉన్న విశ్వాసులకు భౌతిక సంబంధమైన, అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత, ఆత్మ సంబంధమైన పరిపక్వత కొరకే ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. మనమైతే భౌతిక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తము ప్రార్థిస్తాం. పౌలు గారైతే ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుడు పరివర్తన చెందాలి, అంతరంగ పురుషుడు మార్పు చెందాలి, అప్పుడు బాహ్య పురుషుడు సరిచేయబడతాడు అనేటువంటి ఉద్దేశంతో పౌలు గారు ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదముల కొరకై ప్రార్థించలేదు. భౌతిక సంబంధమైనటువంటి వాటిని కొరకు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఏ వ్యక్తిలో అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడో బాహ్య పురుషుడు కూడా నూతన పరచబడతాడు అనేటువంటి ఉద్దేశముతో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము ఈ చెప్పబడిన 4 లేఖన భాగాల్లో నుండి మనము అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ 14వ వచనంలో, అంటే ఈ ప్రార్థన మనకు ముందే చెప్పాను, ఈ ప్రార్థన 3వ అధ్యాయము 1వ వచనంలోనే ప్రారంభించాడు. కానీ ప్రార్థనని కొనసాగించకుండా ఆయనకు తెలిసినటువంటి మర్మము మనకు తెలియపరచాలని ఆ మర్మము గురించి వివరించి మరలా ప్రార్థన ఈ 14వ వచనంలో నుండి ఆయన ప్రారంభించినట్లుగా మనము చూస్తున్నాము లేఖన ఆధారముగా. కాబట్టి పౌలు యొక్క మాదిరికరమైనటువంటి ప్రార్థన గత వారము కంటే ముందు వారము భౌతిక సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి, అది మాదిరికరమైనటువంటి ప్రార్థన అని అంతకుముందు మనము ధ్యానం చేశాం. అట్టి మాదిరికరమైనటువంటి ప్రార్థనలోనే ఈరోజు కూడా ఆయన ప్రార్థనలో ఒక భంగిమ కనపడుతుంది మనకి. ఏమిటి అని అంటే 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన భంగిమ ఏమిటి? మోకాళ్ళు వంగి ఇక్కడ పౌలు ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది మనం ఒక రకంగా ఆలోచన చేస్తే రోమా సైన్యము ఆయన్ని బంధించి ఉంది. రోమా సైన్యము బంధించి ఉండట కారణాన్ని బట్టి, అంటే ఆలోచన, ఆయన మోకరిల్లి ఉండవచ్చు అంటే వారు బంధించిన విధానంలో లేచి నిలబడలేనటువంటి, లేకపోతే కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన మోకరిల్లి ఉండవచ్చు. అది వారి యొక్క ఆ బంధించినటువంటి సంఖ్యలను బట్టి అని మనము కొంత అర్థం చేసుకోవచ్చు. అయితే బైబిల్లో ఎప్పుడు కూడా ప్రత్యేకించి ఇలానే ప్రార్థన చెయ్యాలి అని ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఇలానే ప్రార్థన చెయ్యాలి అని, ఈ భంగిమలోనే ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథము ఎక్కడ కూడా నొక్కి చెప్పటము మనము చూడం. ఉదాహరణకి, అంటే చాలామంది అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఇలానే చెయ్యాలా ప్రార్థన, ఇలాగే మనము చేస్తే అది మనకు ఉపయోగకరము అనేటువంటి ఆలోచనలో అనేక మంది ఉంటారు. అలా చేస్తేనే దేవునికి మనం చేసేటువంటి ప్రార్థన సరైనది అనేటువంటి భావము నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా ఉన్నది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చూడండి, అబ్రహాం గారు ప్రార్థన చేశారు. ఎవరి కొరకంటే సొదొమ గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు చూస్తారా? 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ఆదికాండము 18వ అధ్యాయం
22, 23 వచనాలు మనము అక్కడ గమనిస్తే మనకు కనపడుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదు. ఇదొక ప్రార్థన. ఎలా చేశాడు ఆయన? ఎలా చేశాడు? నిలువబడి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. నిలువబడి ప్రార్థించిన దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకి సమాధానం చెబుతున్నాడు. నీతిమంతులను పాడు చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఆయన నిలువబడి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు అనేటువంటి సత్యము మనము చూడవచ్చు. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథంలో మరొక వ్యక్తి యొక్క ప్రార్థనా విధానాన్ని మనం చూస్తాం. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 8వ అధ్యాయం. ఇక్కడ సొలొమోను ప్రార్థన మనం చూస్తాం. సొలొమోను పరిశుద్ధ మందిరాన్ని నిర్మించిన తదనంతరము ఆ దేవాలయాన్ని దేవునికి ప్రతిష్ఠించేటువంటి సమయంలో ఆయన చేసినటువంటి ప్రార్థనా విధానము ఏమిటి అనంటే 8వ అధ్యాయం 22వ వచనంలో ఇశ్రాయేలులో సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను. యెహోవా అంటే ఈ ప్రార్థన కూడా అక్కడ సొలొమోను చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, నిలువబడి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం మనము చూస్తూ ఉన్నాం. ఇంకా దావీదు యొక్క ప్రార్థన కూడా మనం చూస్తాం. దావీదు ప్రార్థన మనము గమనిస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనములో 15వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నీ దావీదుకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను. అంటే దావీదు తన రాజ్య భవిష్యత్తును గురించి, తన రాజ్యం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనే దాని గురించి ప్రార్థించడానికి ఆయన పురికొల్పబడినప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆ భంగిమ ఏంటంటే, యెహోవా సన్నిధానంలో కూర్చుండి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మన రక్షకుడు మన కొరకే ప్రాణం పెట్టి మరణమును జయించి తిరిగి లేచినటువంటి ప్రభు, ఇక ఉదయం అయితే ఆయన కల్వరి శిలువలో వేలాడవలసినటువంటి సమయంలో వ్యస్తమైనటువంటి తోటలో ఆయన ప్రార్థనా విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మార్కు సువార్త చూడండి, లేకపోతే మత్తయి సువార్త మొట్టమొదటిగా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఈ సాగిలపడి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మార్కు సువార్తలో చూస్తాం. 14వ అధ్యాయము 35, 36 వచనాల్లో ఏమనంటుందంటే, 35 కొంత దూరము సాగిపోయి నేల మీద పడి ఆయన అక్కడ ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నేల మీద పడి సాగిలపడి అంటే సాష్టాంగ నమస్కారం అంటే సాష్టాంగంగా ఆయన నేల మీద పడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. లూకాసు వార్తలు అయితే అదే సందర్భాన్ని ఆయన ఏమంటాడంటే 22వ అధ్యాయము 41, 42 వచనాల్లో మనం గమనిస్తే, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళు అని ప్రార్థన ఆయన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే
దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అని అంటే, ప్రార్థనా భంగిము ముఖ్యము కాదు, కానీ ప్రార్థన చేసేటువంటి హృదయము ముఖ్యం. నీవు మోకాళ్ళు వంగావా, వంగలేదా? లేకపోతే నువ్వు నిలబడ్డావా, కూర్చున్నావా, సాష్టాంగంగా పడ్డావా? ఏ విధము చేత నువ్వు ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా, ప్రార్థనలో ప్రాముఖ్యమైందంటే మన హృదయ అంతరంగములో ఉన్నటువంటి ఆ హృదయంతరంగంలో ఉన్నటువంటి మనము ఆ హృదయంతరంగాన్ని ఆయన ఎదుట వంచటము ప్రాముఖ్యం. ఆ హృదయాన్ని ఆయన ఎదుట వంచటము ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా, అయితే కూర్చొనే చేయొచ్చు, వండుకొనే చేయొచ్చు, నిలబడే చేయొచ్చు. కానీ ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో, చేయగలిగినది నీకు చేతనైనప్పుడు, చేయలేనప్పుడు అది పాపమే. కాబట్టి నువ్వు మోకరిల్లగలవా? ఆ శక్తిని ఇచ్చాడా? ఆ బలాన్ని నీకుందా? మోకరిల్లేవా? కూర్చో. లేకపోతే నిలబడలేవా? కూర్చో. లేకపోతే నిలబడగలవా? చేతులు ఎత్తగలవా? చేతులు ఎత్తు. నువ్వు ఎలా చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. అక్కడ ప్రార్థన ఎంత యథార్థంగా, ఎంత హృదయ శుద్ధితో, ఎంత వేదనతో, ఎంత పశ్చాత్తాపంతో మనము తండ్రిని విశ్వసించి అడుగుతున్నామో లేదో అనేటువంటిది ప్రాముఖ్యము అని మనకి పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఇదే భంగిమలో చేయాలి. ఒక మాట మనం గమనిస్తాం. మోకరిల్లరు, అలా చేయరు, ఇలా చేయరు, బాగలేదు, మనసు మీద పడి ఉన్నాను, లేని పరిస్థితి. అప్పుడు నువ్వు వేసి మోకరిల్లగలవా? మోకరిల్లేటువంటి శక్తి లేదని ప్రార్థన మానేస్తావా? ముక్కుతాను, మూలుగుతాను, బాధపడతాను, అయ్యా యేసయ్యా తండ్రి కరుణించు అని మనసు మీద నుండి కూడా రోధిస్తాను. ప్రియులారా, కాబట్టి మనము ఉన్నటువంటి భంగిమ ముఖ్యం కాదు, మనము చూపించేటువంటి యథార్థతే ప్రార్థనకు ప్రాముఖ్యము. దేవుడు ఆలకిస్తాడు. నిలబడి చేసిన, కూర్చొని చేసిన, లేకపోతే బలహీనుడు అయి మంచం మీద పరుండు చేసిన దేవుడు ఆలకిస్తాడు. కానీ శక్తి ఉందా? చేయగలిగినప్పుడు, దైవసేవకుడు చెప్పినప్పుడు మోకరిల్లు. కాబట్టి ఆయన మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈయన ప్రార్థన దేనికన్నా మెటీరియల్ సంబంధించినటువంటి ప్రార్థన కాదు. ఎఫెసీ పత్రికలోనికి రండి, 1వ అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఈయన ప్రార్థన మాదిరికరమైన ప్రార్థన అంటానికి గల కారణం 17వ వచనంలో మనకు కనపడుతుందంటే 17, 19 వచనాలు కలిసే ఉంటాయి. అక్కడ ఆయన ప్రార్థన ఏమిటంటే చూడండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్ములను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మలను గూర్చి విజ్ఞాపన చేయించు ఉన్నాను. ఇందులో ఒక మాట మనకి ఏమిటంటే, మనలను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన మాదిరి కలిగినటువంటి
ప్రార్థన ఏమిటంటే, మనలను పిలిచి మన మనోనేత్రములను వెలిగించి క్రీస్తు యేసు రక్తములో కడగబడి, ఆ కడగబడి తన కుమారత్వంలోనికి స్వీకరించిన మనలో ఏముండాలి అని అంటే నిరీక్షణ ఎట్టిదో మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. ఎవరివి? మనోనేత్రములు వెలిగించబడిన వారు. మనోనేత్రములు వెలిగించబడినటువంటి వారు మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటంటే, అసలు ఏమిటి మన నిరీక్షణ ఎట్టిదో, అందులో ఉన్నటువంటి శక్తి ఏమిటి, అందులో ఉన్నటువంటి పరిపూర్ణత ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఎవరు? వెలిగింపబడినటువంటి వారము, యేసు క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చబడాలని ఆశ కలిగినటువంటి వారము, ఆయన యొక్క సన్నిధిలో గడుపుతున్నటువంటి మనము తెలుసుకోవలసినటువంటి మొట్టమొదటి అంతరంగ పురుషుడు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, నిరీక్షణ ఎట్టిదో అని మనము తెలుసుకోవాలని ఆయన ప్రార్థన యందు మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయించున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వాటిలో నిరీక్షణ కూడా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే పౌలే చెప్తాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే, కానీ నిలిచేటువంటివి ఎన్ని? 3. అంటే ఆ నిరీక్షణ ఎట్టిదో, నిలిచి ఉండే నిరీక్షణ ఎట్టిదో, మీరు వెలిగింపబడిన క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కుమారుడిగా, దేవుని యొక్క కుమారుడిగా పిలువబడినటువంటి మనము, ఏర్పరచబడినటువంటి మనము, దేవుని ద్వారా ప్రత్యేకింపబడినటువంటి మనము నేర్చుకోవలసినటువంటిది, మనము గ్రహించవలసింది, ఆత్మ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిరీక్షణ ఏమిటో మనం తెలుసుకోవాలి. అది పౌలు యొక్క ప్రార్థన. పౌలు యొక్క ప్రార్థన ఏమిటంటే, అయ్యా వెలిగింపబడినటువంటి నీ ప్రియమిత్రులు మాదిరికరమైంది. ఆయన ఇదిగో అది వాళ్ళకి అది సహాయం చేయి, ఇది సహాయం చేయి అని ప్రార్థన చేయట్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ఒక నిరీక్షణ, అందులో ఉన్నటువంటి శక్తి ఏమిటో వారి పరిపూర్ణముగా తెలుసుకునేటువంటి కృపను దయచేయమని తన ప్రార్థనలో ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే నిరీక్షణ నిలిచి ఉండేటువంటి వాటిలో ఒకటి ప్రాముఖ్యమైనదని మనము గ్రహించాలి. ఏమిటి ఆ నిరీక్షణ? ఏమిటి అంటే మాట, తీతు పత్రికలో 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూస్తే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఏమి నిరీక్షణ అంటే? నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. ఏంటిది శుభప్రదమైనటువంటి నిరీక్షణ? ఈ వెలిగింపబడిన, అంటే మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వానిలో శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఏమిటి అని అంటే, ఇదిగో ప్రస్తుత కాలము ఈ శ్రమల నుండి, ఈ బాధల నుండి ఒక దినాన మనము ఈ శ్రమల శోధనలో నుండి తప్పింపబడతాము. ఈ మన ప్రియుడైనటువంటి యేసు క్రీస్తుని ఒక దినాన మనము కలుసుకోబోతున్నాము. అలాగే ఆయన్ని కలుసుకోవటానికి మనల్ని ఆయన ఎలా తీసుకోపోతాడంటే, మేఘముల మీద మనలను ఆయన ఎత్తుకొని పోతాడు. వేవేళ్ల పరిశుద్ధులతోటి, కోటాను కోట్ల జ్యేష్ఠ సమూహంతో ఆయనతో మనము నివాసము చేస్తాము. ఆయన పెళ్లి విందులో మనము పాల్గొంటాము. ఆయన పరిపాలనలో మనము ఉంటాము. ఇది నిరీక్షణ.
శుభప్రదమైన నిరీక్షణ. ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణలో జీవిస్తూ ఉన్నటువంటి మనము ఎలాంటి మనసు కలిగి ఉండాలంట? అక్కడ ఈ లోకములో స్వస్థ బుద్ధి అంటే ఏంటి తెలుసా? స్వస్థ బుద్ధి, స్వస్థత, ఆరోగ్యకరమైన మనస్సు, బుద్ధి, నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఏ నిరీక్షణ ఉంటే? శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకి ఏమిటి అంటే, తప్పనిసరిగా ఒక దినాన, ఒకరోజు ఈ శ్రమల నుండి, ఈ శోధన నుండి నేను విమోచింపబడతాను. ఒక దినాన ఆయన మన ప్రియుడైన యేసు క్రీస్తుని నేను ఎదుర్కొంటాను. ఎప్పుడంటే ఎదుర్కొని ఆయనతో కూడా నేను మేఘముల మీద కొనిపోబడతాను. కొనిపోబడి అక్కడ వేవేళ్ల పరిశుద్ధులతోనూ కోటాను కోట్ల దేవదూతుల జ్యేష్ఠత్వంలోనూ నిత్యము ఆయనను పరిశుద్ధులని గణపరిచేటువంటి ఒక గొప్ప భాగ్యం నాకు కలుగుతుంది. అక్కడ ఒక పెళ్లి విందు జరుగుతుంది. ఆ పెళ్లి విందులో నేను భాగస్థునవుతాను. ఆయన పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలనలో నేను కూడా ఒక పాత్రగా ఉంటాను. ఇది క్రైస్తవ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ లేకుండా మనము ఉండకూడదు. ఆ శుభప్రదమైన నిరీక్షణలో మనము జీవిస్తూ ఉంటే మంచి ఆరోగ్యము కలిగినటువంటి మనస్సును, నీతియుక్తమైనటువంటి జీవితమును మనము కలిగి భక్తితో బ్రతకాలి. భక్తితో బ్రతకాలి. అది మీకు నిరీక్షణ. ఆ నిరీక్షణ మీకు కావాలి. శుభప్రదమైనటువంటి నిరీక్షణను మీరు విడవకూడదు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదయ్యా, వెలిగింపబడినటువంటి మనస్సు, అంటే మనోనేత్రములు తెరవబడి నిజమైనటువంటి రక్షకుడు యేసు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆ కుమారుని మా కొరకు పంపించాడు. కలవరశిలలో మా నిమిత్తం ప్రాణం పెట్టబడ్డాడు. ఆ కుమారుని యొక్క స్వారూప్యంలోకి మారినంత వరకు నేను నిరీక్షించాలి. ఊహల్లో కాదు ఉండాల్సింది. ఒకటి పెళ్లి కుదిరిందంట, ఈ పెళ్ళి అవుతుంది ఇంకా వారం 10 రోజుల్లో. పూర్వకాలంలో పొలాల్లో మంచి ఉంటుంది తెలుసుగా. మంచి అంటే తెలుసా? 4 గుంజలు బాతి దాని మీద కట్టేసి, అంటే కింద పురుగులు ఏదైనా జంతువులు దాడి చేయకుండా వాటి మీద కొనుక్కునేది అనమాట. వాటి మీద ఆ పొలాల్లో కాపులు కొనుక్కునేటువంటి వాడు. ఇప్పుడు కొనుక్కున్నాడు బాగా చక్కటి వెన్నీళ్ళు వస్తుంది. వెన్నీళ్ళు సైజు చూసి రేపు వారం నాకు పెళ్ళి అవుతుంది, మంచిది. పెళ్ళైన తర్వాత మా భార్య అంటదేమో ఇది కొనుక్కొని ఆలోచిస్తూ, అయ్యా స్థలం జరగలేదు, కొంచెం జరుగుతుంది అంటున్నాడు. నేను ఎలా జరుగుతాను. ఆఖరికి మంచి వెలిచి కింద పడ్డాడు. మంచి వెలిచి అది కాదు ఈ నిరీక్షణ. ఊహతో నిరీక్షించేది కాదు, ఊహాచిత్రం కాదు. మనము జరిగించవలసినటువంటి నిరీక్షణ, అది మనకు కలిగినంత వరకు ఆ నిరీక్షణ కొరకు మనం కనిపెట్టి ఉండవలసినటువంటి నిరీక్షణ. అందుకే ఆయన అంటాడు, ఆ నిరీక్షణ ఎట్టిదో, అందులో ఉన్న మహిమ ఎట్టిదో, అందులో ఉన్న శక్తి ఏమిటో, అందులో ఉన్నటువంటి పరిపూర్ణత ఏమిటో, ఇదిగో మనోనేత్రములు ఎలిగించబడిన, అంటే యేసుని సురక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తిలో ఈ నిరీక్షణ గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము వారికి కావాలి. అది లేనప్పుడు ఊహల్లోనే విహరిస్తాం. వస్తాడంట, తీసుకుపోతాడంట, అక్కడ పోయి ఆడతామంట, పెళ్లి విధిలో రకరకాల భోజనాలు పెడతాడంట, నేను కూడా ఒక మందిని అవుతానంట. ఇది కాదు. మనం ఊహతో ఎదురు చూచేది కాదు ఈ నిరీక్షణ. వాస్తవాన్ని కనపరిచేటువంటిది ఈ నిరీక్షణ. ఇది జరుగుతుంది నా జీవితంలో. నేను మంచి మనసు కలిగి బ్రతికితే,
నేను మంచి నీతియుక్తమైన జీవితం జీవిస్తే, నేను భక్తిలో జీవిస్తూ ఉంటే నాకు ఈ నిరీక్షణ శుభప్రదమైనది. ఆ భక్తి, ఆ నీతి లేకపోతే ఆ మంచి మనసు లేకపోతే అది శుభప్రదమైనటువంటిది కాదు. ఆ శుభప్రదమైన నిరీక్షణ ఏంటిదో తెలుసుకోవాలి. అందుకే పౌలు అన్నాడు, ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, 5వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మనకు అతిశయ కారణము ఏమిటి అంటే, ఆయన మనకు వాగ్దానము చేయబడిన మాటలే మనకు అతిశయ కారణముగా ఉండాలి. నిరీక్షణ అతిశయ కారణంగా ఉండాలి. అంటే ఈ విధమైన జీవితం జీవిస్తూ ఉంటే, మంచి మనసు కలిగి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ దేవుని యొక్క భయముతో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన వాగ్దానం చేశాడు కదా, నేను మిమ్మల్ని అక్కడ మీకు నివాసములు ఏర్పాటు చేస్తాను, అక్కడ పెళ్లి విందు ఉంది, అక్కడ పరిపాలన ఉంది మీ ద్వారా. కాబట్టి ఆ నిరీక్షణ, ఆ మహిమ మనములో, ఆ మహిమలో ప్రవేశించులాగా మనం ఏముండాలంటే, అది నాకు కలగబోతుంది అనే దాని కొరకే మనం నిరీక్షణ కలిగి ఉండాలి, కానీ వేరే దానికి కాదు అనేటువంటి సత్యము అక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట. అంటే ఆయన సన్నిధానంలో నేను చేరుతాను అంటే, ఈ పాప శరీరమైన ఈ దేహంలో నుండి ఆయన పెట్టినటువంటి ఆత్మ విమోచింపబడి, ఈ పాప శరీరమైనటువంటి ఈ దేహంలో నుండి నేను విమోచన పొంది మహిమ దేహము దాల్చుకొని ఆయనతో కూడా ఉంటాను. అదే నా అతిశయం. ఇంకేం లేదు. ఆ నిరీక్షణ తెలుసుకోవాలి. ఆయన మహిమ కలిగినటువంటి శరీరంలోనికి మార్చబడతాను అనే నిరీక్షణ మనలో ఉండాలి. నిరీక్షణ కలిగి ఉంటే కలిగేటువంటి మేలు ఏమిటో కొన్ని మాటలు నేను చాలా క్లుప్తంగా త్వరగా చెప్పి ముగిస్తాను. ఆలస్యంగా ప్రారంభించుకున్నాం, అంత సమయంలోనే ప్రారంభించినంతసేపు చెప్పమంటే దానికి చెప్తాను. మీరు ఎన్ని గంటలకు ప్రారంభించారో అన్ని గంటల దాకా చెప్పమంటే నిదానంగా చెప్తా. లేదు మా టైం ప్రకారం ముగించమంటే ఒక అలా చెప్పి నేను ముగిస్తాను. చెప్పలా, ఎవరు ఏ విషయం చెప్పలా, చెప్పండి. ఇంటికాడ ఇబ్బంది అవుతుందిగా, రైట్. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం పైగా మాట అన్నారు, కానీ ఎప్పుడెప్పుడు వదిలిపెడతాను సార్ నాకు చూసినామా, నేను కూడా సమయం తీసుకోలేదు, నేను కూడా వదిలిపెడుతున్నాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 23-24 వచనములు మనం చూస్తే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ ఏం చేస్తుందంట? రక్షణ. నిరీక్షించిన వారిని బట్టి రక్షణ మనకు కలగబడుతూ ఉంది. 8వ అధ్యాయం 29వ వచనంలో, అదే రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడెరిగిన ముందు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుని సారూప్యము గల వారొకటుకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ మాట కూడా నిరీక్షణలో ఉండేది ఏమిటంటే, నేను ఒక దినాన యేసుక్రీస్తు సారూప్యములోనికి
మార్చబడతాను. రక్షింపబడితే క్రీస్తు ఎలా ఉన్నాడో, ఏ మహిమ శరీరమును దాల్చుకున్నాడో ఆ సారూప్యములోనికి నేను మార్చబడతాను. నిరీక్షణలో ఉన్న శ్రేష్ఠత. కాబట్టి చూడండి ప్రియమైనటువంటి దేవుని, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనము అద్దంలో నిలబడితే మనమే కనపడతామా? లేకపోతే అద్దంలో ఘోరంగా నిలబడితే ఎవరై ఉంటారు? దెయ్యం ఉంటుంది. మనం కాకుండా మనం నిలబడినటువంటి ప్రతిబింబం దాంట్లో కనపడకుండా, మన కాకుండా ఘోరంగా కనపడినట్టు అద్దం ముందు నిలబడగలమా? నిలబడగలం. భయపడిపోతాం. అంటే మన అద్దంలో మనం ఎలా చూసుకుంటున్నామో, ఆయన స్వరూప్యములోనికి రక్షింపబడితే, నిరీక్షించబడిన రక్షణలో ఉంటే ఆయన స్వరూప్యములోనికి మనము మార్చబడుతాం. ఎలా? ముసుగులేనటువంటి ముఖము. అన్ని ప్రమాణాలు చేపిస్తాడు పాస్టర్ గారు. అందరి చేత చేతులు పట్టిస్తాడు, సంఘాన్ని అడుగుతాడు, ఈ పెళ్లి చేయటం ఇష్టమేనా, తీర్మానం రింగు లేకపోతే మంగళసూత్రం కట్టేటప్పుడు వేస్తున్న ముసుగు ఇంకెక్కడ తెప్పుకోవడానికినే. అప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ కనపడుతున్న ముఖము కొంత అంత స్పష్టత కనపడదు. పెళ్లి కుమార్తె యొక్క ముఖము ఎప్పుడైతే ఆ వేడి అనేటువంటి దాన్ని ముసుగు ఎప్పుడైతే చూస్తామో, ఎటువంటి మసక లేకుండా సంపూర్ణంగా కనపడుతుంది. అలా గమనించాలని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని ద్వారా పౌలు గారిని మనం ఒకవేళ పౌలు గారు అసలు మీ నిరీక్షణకి ఉన్నటువంటి ఆధారం ఏంటయ్యా అని అంటే ఆయన ఎలా చెప్తాడంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి రోమిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారిని ఒకవేళ నువ్వు నేను కనపడితే ఆయన అడిగితే, ఆయన 4వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉందంటే, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనులకు తండ్రి యొగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నా నిరీక్షణకు ఆధారము ఎవరు అని అంటే ఎవరో కదయ్యా, అబ్రహాము అని చెప్తాడు. అదే ఆయన చెప్తున్నటువంటి మాట. నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో 100 సంవత్సరముల యొక్క వయసులో కూడా ఆయన నిరీక్షించాడు. 100 సంవత్సరం అంటే చేసినటువంటి వాగ్దానము. ఆ మాటలు కూడా చూస్తాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతతి నేను విస్తరింపజేస్తాను, నీకు ఒక దేశాన్ని ఇస్తాను, నీ సంతతిని ఇసుకరేణి వల్లే చేస్తాను అని చెప్పాడు. వయసు ఉడికిపోతుంది, ముసలిప్రాయం వచ్చేసింది, వణుకుతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో కూడా ఆయన ఏమీ విడవలేదు. నిరీక్షణ. ఎప్పుడు నిరీక్షణనే, ఇక నాకు దేవుడు ఏమిస్తాడులే అని అనుకోను. కానీ నాకు చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. అదే తన స్వరూపంలోనికి నిన్ను నన్ను మారుస్తానన్న దేవుడు. మనోనేత్రములు వెలిగించబడినటువంటి మనము ఆయన స్వరూపంలోనికి మార్చడానికి, ఆయన్ని ముఖాముఖిగా చూడటానికి, ముసుగులేనటువంటి ముఖము చూచేటువంటి భాగ్యము మీకు నేను కలగజేస్తాను. కాబట్టి మీరు నిరీక్షణలో ఆయన శక్తి, ఆయన పరిపూర్ణత ఏమిటో తెలుసుకోవాలి. పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను కూడా అలా నిరీక్షించడానికి, నిరీక్షణ లేనటువంటి సమయంలో అబ్రహాము నిరీక్షించాడు, పొందుకున్నాడు వాగ్దాన పుత్రుణ్ణి. నేను కూడా ఆ పెళ్లి విందులో పాల్గొంటాను,
ఆ పాలనలో నేను ఉంటాను, ఆ మేఘల మీద కొనిపోబడతాను, ఇదిగో కోటాను కోట్ల దేవదూతలతోటి పరిశుద్ధుల సమూహంతోటి నేను ఉంటాను అనే నిరీక్షణ నాకుంది. అది ఉంటేనే నిలిచి ఉండేటువంటి నిరీక్షణ. వెలిగింపబడినటువంటి వారి మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారిలో ఈ నిరీక్షణ ఉండాలి. ఏమోలో చెబుతున్నారు, వస్తారంట, తీసుకుపోతారంట, పరిపాలన పాలుభాగస్తులు చేస్తారంట, పెళ్లి విందు ఉంటుందంట, కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయంట, బంగారు పట్టణం అంట, వీధులంట, అంటా ఉంటే తంటే అంట కాదు, ఉన్నవి అవి నేను చూస్తాను. అబ్రహాం నిరీక్షించాడు, చూచాడు, నేను నిరీక్షిస్తున్నాను, నేను చూస్తాను. కాబట్టి ఈ వెలిగించబడిన రక్షణ అనుభవంలోనికి వచ్చి, నిరీక్షణలో రక్షణ అనుభవంలోనికి వచ్చిన వీరు కూడా ముఖాముఖిగా ప్రభువును చూడాలనేటువంటి నిరీక్షణ నాకు ఉంది. నేను చూస్తాను అనే ఆశ నీలో నాలో ఉండాలి. అది పౌలు అందుకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ పౌలు చూచినట్టు రీతిగా నీవు నేను కూడా ప్రభువును చూడాలని, ఆ ప్రభు ఆ విందులో ఉన్న రీతిగా నీవు నేను ఆ విందులో ఉండాలని, ఆయన పరిపాలనలో ఆయన ఒక పదవిని తీసుకున్న రీతిగా ఆ పరిపాలన చేసేటువంటి పదవిలో నీవు నేను ఉండాలని, ఆ కోటాను కోట్లు దేవదూతలతో నీవు నేను ఉండాలని, పరిశుద్ధుల సంఘముతో నీవు నేను ఉండాలని పౌలు యొక్క ప్రార్థన ఏమిటంటే, ఆ నిరీక్షణలో ఉన్న శక్తి ఏమిటో, ఆ నిరీక్షణలో ఉన్నటువంటి మహిమ ఏమిటో పరిపూర్ణంగా విశ్వసించాలి అని ప్రార్థన చేస్తుంది. పరిపూర్ణముగా విశ్వసిస్తున్నారు. కాబట్టి క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము గమనిస్తే ఆ నిరీక్షణ మనకెంతో గొప్పది. మాట చూస్తామా? రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారముటకు నిరీక్షణకర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మలను నింపునుగాక. నిరీక్షణ ఏమిస్తుందంట? ఆనందాన్ని, సమాధానాన్ని, అంతేనా? ఆనందాన్ని ఇస్తుందా? ఆనందాన్ని. రెండోది ఆనందం కాదు, అడుంది సమస్తానందం. ఇంకా అర్థం చేసుకోకపోతే మీరు ఇస్రాయల్ పాస్టర్ గారిని ఒక మాట 4 సార్లు అడిగాడు, వాడు ఏదో దిక్కి పెడతారా అని అర్థం చేసుకోకపోతే 9 నెలలు అవుతుంది. ఒక మాట 2 సార్లు తిరిగి మాట్లాడాడంటే ఇది ఏదో దిక్కి పెట్టున్నాడు అనుకోవాలి. సమస్తానందాన్ని, సమాధానాన్ని ఏది ఇచ్చేది? నిరీక్షణ. అట్టి జీవితం నీకు నాకు కావాలని ప్రార్థిస్తున్నాను. పౌలు సమస్తానందము, సమాధానం అంటే ప్రతి విషయంలో ఆనందం, ప్రతి విషయంలో సమాధానం. అట్టి జీవన విధానము నీవు నేను పొందాలని ఆయన అయ్యా నీ నిరీక్షణ ఏంటిదో పరిపూర్ణముగా గ్రహించగలిగినటువంటి కృపను దయచేయమని పౌలు గారు మన నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని గారు 5వ అధ్యాయం రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మరొక మాట అంటాడు. ఏమంటాడంటే 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రజలు అనుకోవచ్చు పిచ్చి జనాంగం రా వీళ్ళు, ఎందుకంటే వారు బ్రతికినట్టు మనము బ్రతకట్లేదు. ఎందుకంటే ముందే చెప్పాడు కదా ఆయన, ఈ నిరీక్షణలో క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలన్నా,
క్రీస్తు యొక్క ఆ సమస్త ఆ ఆనందంలో మనం ఉండాలన్నా, సమాధానమైనటువంటి స్థితిలో మనం ఉండాలన్నా మంచి మనస్సు కలిగి నీతియుక్తమైన జీవితము జీవిస్తూ భక్తి భావాలతో బ్రతకాలి. కానీ లోకంలో ఉన్నటువంటి వాడికి ఇవి ఉండవు. మంచిది అనేది వాడికి తెలియదు, నీతి అనేది వాడికి తెలియదు, భక్తి అనేటువంటిది వాడికి తెలియదు. ఆ నీతిగా నువ్వు నేను బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ మా ఆఫీస్లోనే ఒక మంచి నీతి కలిగిన భక్తి కలిగిన క్రైస్తవుడు ఉన్నాడు, జీతము 20,000 30,000 కావచ్చు, ఆ 30,000తోనే తన సంసారాన్ని జీవిస్తున్నాడు. ఆ నీతియుక్తము లేనటువంటి మంచి మనసు లేనటువంటి వాడు లంచము అవి ఇవి దోచుకొని ఇది బాగా లగ్జరీగా బ్రతుకుతూ ఉన్నాడు. వాడు అనుకోవచ్చు, వాళ్ళంటి ఉద్యోగమే కదా నా ఉద్యోగం, వారికి ఇచ్చేంత జీతమే కదా నా జీతం, కానీ నేను ఎలా ఉన్నాను చూడు, ఈయన భక్తి 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 నీతి 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 మంచి మనసు అని ఈయన దరిద్రంలోనే బ్రతుకుతున్నాడని వాడు మనల్ని వీరికి అని ఒకవేళ ఎగతాళి చేయొచ్చు. కానీ నీ నిరీక్షణ నా నిరీక్షణ ఎన్నడూ మనలను సిగ్గు పడనివ్వదు. ఎందుకంటే ఆ పెనువిందులోని ఉంటాం, ఆ పరిపాలనలో ఉంటాం, కోటానుకోట్ల దేవదూతలతో ఉంటాం, పరిశుద్ధుల సమూహంతో ఉంటాము, మేఘముల మీద కొనిపోబడతాము, క్రీస్తుని ఆ ముఖాముఖిగా చూస్తాము. అప్పుడు ఆ నిరీక్షణ, ఈ నిరీక్షణ సిగ్గు పడనివ్వదు. ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన. అబ్రహాము ఇంకొక నిరీక్షణ ఉంది. పిలువబడినప్పుడు ఆయనకు వాగ్దానం చేశాడు, పునాదులు వెలిగిన ఆ పట్టణము కొరకు. అది కావాలా? అది కావాలంటే ఏముండాలా? అది పొందుకున్న తర్వాత నిరీక్షణతో మనకు పని లేదు. నిలిచి ఉంటాయి కానీ విశ్వాసము నిరీక్షణ నిలిచి ఉంటాయి కానీ ప్రేమ నిలిచి ఉంటాయి. కానీ వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. ఇక ఆయన ప్రత్యక్షము చూచాము, ఆయనతో ఉన్న ఇంక నిరీక్షణ దేనికి? ఆయనతో జీవిస్తున్నాం ఇంక విశ్వాసం దేనికి? కానీ ఆయన మధ్య మన మధ్య ఏముండాలా? నిత్యము ప్రేమ. ఆ పట్టణం వచ్చింది, ఆ పరిపాలన వచ్చింది, ఆ పరిశుద్ధుల యొక్క సహవాసం వచ్చింది, ఆ పెళ్లి విధిలో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. ఇక ఎందుకు నిరీక్షణ? ఇక ఎందుకు విశ్వాసం? కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, ఆయన అంటాడు, ఏ నిరీక్షణ తుదముట్టుకు అని ఉండాలంటాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము, 18వ వచనము, 19వ వచనం. వీటికి నేను చదవాలి. తుదముట్టు వరకు అంటే మన జీవితము వెలిగింపబడిన, మనోనేత్రము వెలిగింపబడినటువంటి ఈ జీవితము తనువు సాధించినంత వరకు, తుదముట్టు వరకు నిరీక్షణ కలిగి ఉండవలెను. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో నమ్మదగిన దేవుడు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో అబ్రహాము నిరీక్షణ పునాదులు గల ఆ పట్టణము కొరకు మన నిరీక్షణ కూడా అదే. వెలిగింపబడిన మనోనేత్రములు వెలిగింపబడిన ఓ ప్రియ సహోదరి, ఓ సహోదరుడా, క్రీస్తు యేసు రక్తములో కడగబడి రక్షణలోనికి వచ్చినటువంటి నా జీవితంలో తుదముట్టు వరకు ఏముండాలంటే నిరీక్షణ నిలిచి ఉండాలి. ఆ నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచనివ్వదు. ఆ నిరీక్షణ సమస్త ఆనందాన్ని మనకిస్తుంది. ఆ నిరీక్షణ మనకు సమాధానం ఇస్తుంది. ఆ నిరీక్షణ క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనలను మారుస్తూ ఉంది. కాబట్టి తుదముట్టు వరకు వారు పరిపూర్ణులగునట్లు ఆ నిరీక్షణ ఎట్టిదో, ఆ శక్తి ఎట్టిదో, ఆ మహిమ ఎట్టిదో గ్రహించులాగన ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన. అంటే నేను దేవుడితో ఉన్నప్పుడు నేను ప్రార్థించానే, నేను సువార్త ప్రకటించానే, ఒక సంఘాన్ని ఏర్పాటు చేశానే, ఆ సంఘం కూడా, ఆ ప్రజలు కూడా నేను ప్రభుతో ఉన్నట్టు వారు కూడా ఉండాలి. ఎంత గొప్ప ఆశ ఉంది, ఎంత గొప్ప మాదిరి మనకు అర్థమవుతుంది.
మాదిరి కలిగిన ప్రార్థన, శాశ్వత జీవాన్ని నీకు నాకు ఇవ్వాలనేటువంటి ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ పట్టణం కొరకు నిరీక్షిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించుగాక. ఆ పట్టణం కొరకే క్రీస్తు నీ నిమిత్తం నాకు నిమిత్తం కలువరి సేవలో ప్రాణం పెట్టాడు, వేలాడాడు, నలగొట్టబడ్డాడు, తన చివరి రక్తబొట్టు వరకు చిందించాడు. ఎందుకంటే పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారు అయినప్పుడు మనలను బ్రతికించడానికి, క్రీస్తుతో కూడా మనలను ఉంచుకోవడానికి ఆయన ప్రయాసపడినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనలను ఆ పరిశుద్ధ సమూహంలో ఉంచాలని ఆశ కలిగిన దేవుడు. ఆ దేవుడి యొక్క ఆశ తీరాలని, అటువంటి స్థితిలో నువ్వు నేను ఉండాలని పౌలు గారి యొక్క ప్రాధేయపడుతున్నాడు. ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి తుదముట్టు వరకు, ఆ పట్టణమును స్వతంత్రించుకున్న వరకు నిరీక్షణలో, క్రీస్తు నిరీక్షణలో మనము జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. పౌలు యొక్క మాదిరికరమైనటువంటి ప్రార్థన తండ్రి, గత వారము కంటే ముందు వారములో ఒక మాదిరికరమైన ప్రార్థన మేము విన్నాం. ఈ దినమున పౌలు యొక్క మాదిరికరమైనటువంటి ప్రార్థన రెండవ భాగాన్ని మేము వినటానికి మీ కృప చూపించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము తుదముట్టు వరకు ప్రభా నిరీక్షణలో ఉండి, అబ్రహాము నిరీక్షించిన రీతిగా వాగ్దానం చేయబడిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాకు అనుగ్రహించే దేవుడు అనేటువంటి నమ్మకంతో మేము ఎదురు చూస్తూ నిన్ను ముఖాముఖిగా ముసుగులేనటువంటి ముఖములో నీ స్వారూప్యములోనికి మార్చబడటానికి, సమస్త ఆనందములో మేము ఉండటానికి, సమాధానమైనటువంటి స్థితిలో మేము జీవించడానికి మీ పరిశుద్ధాత్మ శక్తియు నడిపింపు మాకు అనుగ్రహించమని చేరించిన ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. రాత్రి ప్రభు మాకు మంచి విశ్రాంతి ఇవ్వండి. నిశ్చితమైతే మీరు ఆకలాల్సింది మరొక రోజును మాకు అనుగ్రహించండి. ఆ రోజున ఎక్కువనే సూర్యోదయం కంటే ముందుగా నీతి సూర్యుడు అయినటువంటి మిమ్మలను వెతికేటువంటి ఒక మంచి లక్ష్యమును మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెగాకి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు సదా మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. Brahma